మరి ముఖ్యంగా ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి మా అందరికి ఎంతో ఇష్టమైన మనందరి ఫేవరెట్ అండ్ మనందరికి లెజెండరీ లిరిసిస్ట్ అయినటువంటి చంద్రబోస్ గారికి స్పెషల్ వార్మ్ వెల్కమ్ టు యూ సార్. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ప్రియదర్శి గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. వెరీ హ్యాపీ టు సీ దిస్ కాంబినేషన్ వన్స్ అగైన్, అట్లీస్ట్ ఆన్ స్టేజ్ చూడటం ఇంకా హ్యాపీగా ఉంది. సో రాచకొండ గారి కోసం మళ్ళీ వాళ్ళ మల్లేశం తరలి వచ్చారన్నమాట. సో 23 మూవీకి సంబంధించిన ట్రైలర్ ని లాంచ్ చేయడానికి. సో ఎస్, 23 మూవీ ట్రైలర్ ఈ రోజు మనం చూడబోతున్నాము. కానీ ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి టీజర్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, చాలా మంది తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎంత అద్భుతంగా కనెక్ట్ అయ్యారో మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. రాచకొండ గారు సార్, హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ ఆన్ స్టేజ్. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే టీజర్ లాంచ్ ఈవెంట్ ని ప్రేక్షకులకే కాదు, మాకు మీడియా ఫ్రెండ్స్ కి అందరికీ ఒక మెమరబుల్ ఈవెంట్ గా మార్చేశారు బీనా మ్యామ్ ని ఇన్వైట్ చేసి. సో ఈ సందర్భంగా ఈ వేదిక మీదుగా ఆవిడకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దట్ ఈవెంట్ మెమరబుల్ టు అస్. అండ్ ఎస్, టీజర్ చూసిన వాళ్ళకి ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. సార్, యూ కెన్ హ్యావ్ యువర్ సీట్. నేను మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని, ఎందుకంటే మనం ట్రైలర్ చూడడం అనేది ఇవాళ మన మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం కాబట్టి. సో ఎస్, మనందరికీ ఈ పాటికే టీజర్ చూస్తే అర్థమైంది. ఒక 3 రియల్ ఇన్సిడెంట్స్, నిజంగా జరిగినటువంటి యథార్థ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని దాని కాన్సిక్వెన్సెస్ గాని, ఆ తర్వాత జరిగిన ఎన్నో విషయాల్ని, విశేషాల్ని, భావోద్వేగాల్ని, ఇవన్నిటినీ కూడా చాలా అద్భుతంగా రియలిస్టిక్ గా రాగా మనకి ప్రజెంట్ చేయబోతున్నారు ఈ 23 సినిమా ద్వారా. ఈ రియల్ సంఘటనల గురించి నిజంగా చాలా మందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ తెలుసుకోవాల్సిన విషయాలు కూడా. కాబట్టి అంతే అద్భుతంగా రాజ్ గారు ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా రాచకొండ గారి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ చూసిన వాళ్ళకి ఆయన తీస్తున్న సినిమాలు, ఎంచుకుంటున్న కథలు చూస్తే నిజంగా ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. హ్యాపీగా సూపర్బ్ సొఫిస్టికేటెడ్ సెటిల్డ్ జాబ్ అన్నీ వదిలేసి యుఎస్లో ఆయన ఇటువంటి మట్టికి మనసుకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకి, సంఘటనలకి ఇంపార్టెన్స్ ఇస్తూ చేస్తున్నటువంటి ఈ కథలకి ఆయనకి డెఫినెట్గా ఒక బిగ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కావాల్సిందే. సో మల్లేశం లాంటి ఒక రెవల్యూషనరీ చేంజ్ని వీవింగ్ ఇండస్ట్రీలో తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన పర్సన్ గురించి ఆయన ఆ బయోపిక్ని ప్రియదర్శి గారి ద్వారా తీసుకురావడం జరిగింది. అండ్ మళ్ళీ ఇప్పుడు మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని సంఘటనల్ని మన ముందుకు తీసుకురావడం జరుగుతోంది. సో 23 సినిమా మనందరికీ ఒక డిఫరెంట్, ఎట్ ద సేమ్ టైం రియల్ ఇమోషన్స్ని తీసుకురాబోతున్న సినిమా అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన బోల్డ్ మంది టెక్నీషియన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. చాలామంది వండర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ రోల్స్లో కనిపించబోతున్నటువంటి యాక్టర్స్ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళందరి గురించి మనం తెలుసుకునే ముందు ట్రైలర్ చూస్తే బాగుంటుంది. కాబట్టి మా ఇద్దరు అద్భుతమైన పర్సన్స్ ఇక్కడ ఉన్నారు. సో వారి ద్వారా మేము ఇవాళ ట్రైలర్ లాంచ్ చేసుకోవాలని అనుకుంటూ, సో చంద్రబోస్ గారు అండ్ ప్రియదర్శి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ 23. ట్రైలర్ లాంచ్ 23 మూవీ. స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారు అండ్ చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో లైట్స్ ఆఫ్. మా క్యాస్ట్ అండ్ క్రూకి, మీడియాకి అందరికీ నమస్కారం అండి. 6 years మెజారిటీ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రూతో 6 సంవత్సరాలు 3 సినిమాలు అండి. ఇది గ్రాటిట్యూడ్. వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎప్పుడైనా ఎవరైతే మనకి ఫస్ట్ మూవీ చేయడానికి మనకి సహకరించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తా. సపోజ్ బిజీగా ఉండో ఏదో ఉంటే దెన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. కాకపోతే ఆ కృతజ్ఞత, ఆ గ్రాటిట్యూడ్ అలానే ఉందండి. ఇంక్లూడింగ్ మన ఇప్పుడు యాంకర్ కూడా మల్లేశం అప్పుడు చేశారు. సో నాకు యూవీ వాళ్ళు కొన్ని పేర్లు చెప్పినప్పుడు, అరే నాకు మంజుష గారు అప్పుడు చాలా హెల్ప్ చేశారు, సో ప్లీజ్ రిక్వెస్ట్ చేయండి అని. సో ద గ్రాటిట్యూడ్ ఈజ్ ద కీ థింగ్ అండి. ఆ ఫస్ట్ సినిమా చేసిన క్యాస్ట్ అండ్ క్రూయే
ఇప్పుడు మళ్ళీ సెకండ్ సినిమాకి, ఇప్పుడు థర్డ్ సినిమాకి. సో యాక్టర్స్ని ఎలా అయినా తెర మీద చూస్తారు కాబట్టి, సో కొంచెం ప్రోటోకాల్ నేను ఎప్పుడైనా రిక్వెస్ట్ వేరేలా చేస్తా. ఫస్ట్ టెక్నికల్ టీమ్ని హెల్ప్ ఎవరి వల్ల అసలు ఈ సినిమా జరిగిందో వాళ్ళని ఫస్ట్ రిక్వెస్ట్ చేసి జస్ట్ క్విక్ ఇంట్రడక్షన్ అండి. భరద్వాజ్ సార్ ఈ స్టోరీ ఐడియా ఇచ్చినందుకు. సరే భరద్వాజ్ గారు రండి, వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్. అదే షూట్లో కూడా ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు సార్ కోర్ట్ ఫిల్మ్లో ఆ అమ్మాయి కోచ్గా ఉండేవారు. సో ఫస్ట్ షెడ్యూల్లో దొరకలేదు నాకు సార్. సో దట్స్ హౌ హీ హెల్ప్స్. బిహైండ్ ద సీన్స్ ఉంటారు సార్, బట్ దీస్ ఆర్ ద మేజర్ కాంట్రిబ్యూషన్. ఎవరైనా కొంతమంది రాలేనట్టు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛాన్స్ ఇచ్చినందుకు. ఎందుకంటే ఈ గ్రాటిట్యూడ్ ఒకసారి మళ్ళీ దొరకదు ఛాన్సెస్, అందుకని దొరికిన 1-2 ఛాన్సెస్లో ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద టీమ్ హూ హ్యావ్ హెల్ప్ మీ. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళ క్రాఫ్ట్ ద్వారానే కాకుండా సినిమా మొత్తానికి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చినందుకు దే ఆల్ డిజర్వ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. టెక్నీషియన్స్ బిహైండ్ ద కెమెరా వాళ్ళ గురించి మనకు తెలుసుకోవడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. కరెక్ట్ స్టార్ట్. ఈ సినిమా గురించి ఆల్రెడీ తెలుసు, కొన్ని తెలియనివి కొన్ని చెప్దామండి. నేను మొదటిగా చెప్పాల్సింది అందరి గురించి చెప్పారు కానీ రాచకొండ గారి గురించి చెప్పాలన్నమాట. ఎందుకు అంటే ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ది పర్సన్ అనొచ్చు మనం. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్లో ఈ గొడవలు అవుతుంటే ఆ పాకిస్తాన్లో ఉండే వాళ్ళ అందరూ కూడా ఒక మనస్తత్వంతో ఆలోచిస్తారు. ఇక్కడ ఇండియాలో ఉండే మనం ఇంకొక మనస్తత్వంతో ఆలోచిస్తాం. అంతెందుకు ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఒకలా ఆలోచిస్తారు, ఇక్కడ మనం ఉండే సౌత్ ఇండియన్స్ ఒకలా ఆలోచిస్తాం. దీన్ని మనం గుంపు మనస్తత్వం అంటాం మనం. అంటే ఒక ప్లేస్లో ఉండేవాళ్ళు ఒకేలాగా ఆలోచించడాన్ని. అదే ఇప్పుడు మనం సినిమాకి వచ్చేసరికి సినిమా ఈ టెంప్లెట్లో ఉంటే నడుస్తుంది, ఇలాంటి సినిమాలే చూస్తారు జనాలు, ఇలాగే తీయాలి అని సినిమా ఫీల్డ్లో కూడా ఒక గుంపు మనస్తత్వంతో సినిమాలు తీస్తాం. ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పని కాదు, మనస్తత్వం గురించి చెప్తున్నా. ఆ గుంపు మనస్తత్వం నుంచి వేరుగా వెళ్ళి తను ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటాడనమాట. విచిత్రం ఏంటంటే తను సినిమాలు చేస్తాడు అంటే మన రెగ్యులర్గా ఒక సినిమాలో డైలాగ్ ఉంది, వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు రిపీట్ అని ఉంటుంది కదా. అలాగే తను యూఎస్ నుంచి వస్తాడు ఇక్కడికి, సినిమాలు చేస్తాడు. సినిమాలు చేసేటప్పుడు అంటే తను ఏదో డబ్బులు చాలా ఉండి సినిమాలు అలా చేసే పర్సన్ కాదండి. సినిమాలు చేసినప్పుడు అప్పులు అయితే మళ్ళీ యూఎస్కి వెళ్ళి అక్కడ మామూలుగా రాత్రి పగలు బాగా కష్టపడి సంపాదించి ఆ లాస్ట్ అప్పు తీర్చే రోజు మార్నింగ్ అప్పు తీర్చాడంటే మళ్ళీ సాయంత్రం తన మెదడులోకి ఇంకొక ఆలోచన వస్తుంది, మళ్ళీ వస్తాడు, సినిమా తీస్తాడు, అప్పులు అవుతుంది, యూఎస్కి వెళ్తాడు, మళ్ళీ పని చేస్తాడు, అప్పులు తీరుస్తాడు, రిపీట్. సో నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి పర్సన్స్కి మనం అవకాశం అంటే సినిమాలు చేయకపోతే అంటే జనరల్ డిస్కషన్లు కూడా సినిమాలు ఇలా ఉంటే బాగుంటుంది అంటే మన టీంలో కూడా డిస్కషన్ చేస్తుంటారు కదా, 18 years నుంచి ఒక 30 years వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, అలాంటి సినిమాలే చేయాలి అని. అంటే అందరూ తీస్తుంటారు కానీ ప్రత్యేకంగా ఇలాంటి సినిమాలు చేయకపోతే మర్చిపోతాం మనం, సినిమా అంటే అదే టెంప్లెట్ ఏమో అని గుర్తుంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం రెగ్యులర్గా అంటుంటాం కదా, ప్రొడ్యూసర్ని బతికించుకోవాలని చెప్పేసి, ఆ రొటీన్ డైలాగ్ అనమాట. ఈ సినిమా ఏదో రకంగా హిట్ చేయాలి, లేకపోతే ఏమవుతుందంటే అయ్యేదేం లేదు. ఈ సినిమా హిట్ అయితే ఇమీడియట్గా ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా హిట్ చేయకపోతే మళ్ళీ యూఎస్ వెళ్తాడు, కష్టపడతాడు, అప్పు చేయాలి, అన్నీ తీరుస్తాడు, మళ్ళీ వచ్చి సినిమా చేస్తాడు, లేట్ అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది అనమాట. అందుకని 16వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా అంటే ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరికి నచ్చింది ఈ సినిమా, కాబట్టి మీరు అందరూ చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది, సినిమా హిట్ అవుతుందని నా అభిప్రాయం. ఇదంతా కూడా మీ చేతుల్లో ఉంది. ఈ టైంలో నాకు శ్రీశ్రీ గారిది ఒకటి గుర్తొస్తుంది అనమాట. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నివిడాశ్చర్యంతో మీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా మీరే. ఈ సినిమాని హిట్ చేస్తే అలా ఉంటుంది, మీరు చూడకపోతే ఇలా బాధపడతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. ప్రణీత్ గారు మాటలు విందాము.
మహేష్ గారు చెప్పినట్టు వెరీ వెరీ జెన్యూన్ పర్సన్ రాజ్ గారు. వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ he thinks from all the sides. మీరు ఇప్పుడు ఈ సినిమా సబ్జెక్ట్ చూస్తే లైక్ he won as a writer and director by picking the subject of the victims. ఆ సైడ్ నుంచి ఎవరు ఆలోచించారు జనరల్గా. ఏదో జైల్లో బతుకుతున్నారు. ఐ థింక్ దే ఆర్ స్టిల్ ఇన్ జైల్ కదా సార్. వాళ్ళిద్దరు నిజంగా ఇంకా జైల్లోనే ఉన్నారు. హీరో తేజ చేసిన క్యారెక్టర్, పవన్ రమేష్ చేసిన క్యారెక్టర్. అండ్ మీ అందరికీ ఇది సినిమాలా కనబడుతుంది, కానీ నాకు మాత్రం ఒక పెద్ద రెవల్యూషన్ అని నాకు మనసులో చాలా గట్టి నమ్మకం. ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్తే, ఈ సినిమా మీరు చూసి దీన్ని ఎంకరేజ్ చేస్తే, రేపు 30 ఏళ్ళ నుంచి జైల్లో ఉన్న ఆ ఇద్దరు విడుదలై మనలాగా స్వేచ్ఛగా బతికే అవకాశం ఉంది. బికాజ్ మన నుంచే ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది, మన నుంచే గవర్నమెంట్ కలవచ్చు, మన నుంచే ఏదైనా జరగవచ్చు రేపు వాళ్ళిద్దరు స్వేచ్ఛగా బతకడానికి. ఆ ప్రయత్నం నాకు చాలా తెరచాటుగా కనబడింది సార్. అండ్ దట్ ఇంటెన్షన్ ఆఫ్ హిమ్ ఇస్ సో ప్యూర్. అంటే మనలాగా మనం ఇప్పుడు వస్తున్నాం ప్రసాద్ ల్యాబ్ అంటే ప్రసాద్ ల్యాబ్కి వచ్చాం, రేపు సినిమాక్స్ అంటే సినిమాక్స్కి వెళ్తాం. పాపం అక్కడ ఇద్దరు జైల్లో ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ దేర్ స్టోరీ. అండ్ వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు, ఎలా ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చారు, మీకు అదంతా కళ్ళకి కట్టినట్టుగా సార్ చూపించారు. నేను సినిమా చూసినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యాను. అంటే ఇలాంటి సొసైటీలో మనం వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. మన వంతు కృషి ఏమైనా చేయగలిగితే, ఆయన అన్ని అప్పులు చేసి ఇంత పెద్ద సినిమా, ఇంత బ్యూటిఫుల్ సినిమా చేసినందుకు మనందరం టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే, మీరు ఒక చాలా పెద్ద కార్యానికి మీరు కూడా ఒక కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మన తెలుగు వాళ్ళ కథ, మన కథ మనం గొప్పగా చెప్పుకునే సినిమా ఇది. మీరు అందరూ చూస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, యాక్చువల్లీ నేను మా స్కూల్లో సీనియర్ కూడా సార్, హీఈస్ మై సీనియర్ ఇన్ ద సేమ్ స్కూల్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం సార్. వెరీ ప్రౌడ్ ఆల్సో. నేను బయట వ్యక్తిగా, ఈ సినిమాలో పనిచేసిన వ్యక్తి కాకుండా, నేను బయట వ్యక్తిగా ఈ సినిమా ట్రైలర్ చూసినా ఎవడరా తీసింది అని అనుకుంటాను నేను. లైక్ ఇట్ ఈస్ సో రియలిస్టిక్ అండ్ సో హార్డ్ హిట్టింగ్ సార్. రేపు మీరు సినిమా చూసిన తర్వాత కూడా మీరు సినిమా రివ్యూస్ మీకు వస్తే మీకు తెలిసిపోతుంది ఎంత బ్యూటిఫుల్ యాంగిల్ని సార్ ఎక్స్ప్లోర్ చేశారో అనేది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ and the writers of this film and the technicians of this film. Thank you so much. Thank you so much. నా పేరు వ్యాస్. టీజర్లో కూడా నేను కొంచెం నర్వస్గా మాట్లాడినా. అండ్ ముఖ్యంగా థ్యాంక్స్ టు రాజ్ సార్కి ఈ అవకాశం ఇచ్చినందుకు. నా బ్యాక్గ్రౌండ్ కూడా పట్టించుకోకుండా ఒక మంచి అవకాశం నాకు దొరికినందుకు. ఎన్నో స్టేజ్లు ఎక్కినా, కానీ ఈ స్టేజ్ నేను ఎక్కుతాను ఎప్పుడు అనుకోలేదు. అంటే మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఒక థాట్లో ఉండే సార్. ప్రియదర్శి గారు చెప్పినట్టు ఒక డైలాగ్ ఉంటుంది, నా చావు నేను చేస్తా నీకెందుకు అని చెప్పేసి. సో అట్లాంటి లైఫ్ నుంచి ఒక మంచి స్టేజ్ ఎక్కి ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను. సో ఈ అవకాశం నాకు చాలా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో నా సక్సెస్ఫుల్ లైఫ్ అవుతుందని అనుకుంటున్నాను. సార్ చంద్రబోస్ సార్కి కూడా చాలా థ్యాంక్ యూ సార్, ఇక్కడ విచ్చేసినందుకు. ఈ ట్రైలర్ కొంచెం సక్సెస్ఫుల్గా రీచ్ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి, విచ్చేసిన చంద్రబోస్ గారికి, దర్శి అన్న. 10 days నుంచి అవుట్డోర్లో ఉండి హెల్త్ అసలు బాగాలేదండి. చంద్రబోస్ గారిని కలవాలని యాక్చువల్గా నేను నా సినిమానే అయినా కూడా చంద్రబోస్ గారికి ఒక విషయం చెప్పాలని నేను ఇక్కడ దాకా వచ్చాను. సార్, మీరు అనేక గొప్ప పాటలు రాశారు. రాజు యాదవ్ సినిమాలో లేదే లేదే ప్రేమసలే అనే పాట ఆయనే రాసి ఆయనే పాడారు సార్. నాకు చాలా 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 ఇష్టమైన పాట సార్ మీ సినిమా, మీరు రాసిన అన్ని పాటల్లో పాడిన దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. 23 సినిమా గురించి వస్తే, రాజ్ సార్ నాకు స్క్రిప్ట్ పంపించిన తర్వాత ఒకసారి చదివాను మొత్తం, మళ్ళీ ఒకసారి చదవాలనిపించింది, మళ్ళీ మొత్తం చదివాను. చదవడం అలవాటు, నాటకాల్లో చాలా స్క్రిప్ట్లు చదివి, చాలా నాటకాలు ఇదంతా చదివిన తర్వాత రాజ్ సార్ ఫోన్ చేస్తే 2-3 రోజులు నిద్రపట్టలేదు సార్, నిజంగా చెప్తున్నా.
ఆ బస్సు, ఆ కేకలు, అంటే ఆ డైలాగ్స్లో కూడా అలా ఎంత బాధాకరంగా ఉందంటే ఇలా వణుకుతుంది ఒళ్ళు అది మాట్లాడుతుంటే రాజ్ సార్తో. సార్ ఇలాంటి పాత్ర నన్ను తీసుకున్నారు, నిజంగా నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరెవరినో అనుకున్నారంట ముందు, రాజ్ సార్ మాత్రం పవన్ చేస్తే బాగుంటుంది, పవన్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారంట. ఈ అవకాశాన్ని నాకు తెలియజేసిన వెంకట సిద్ధారెడ్డి అన్నకి, నా మిత్రుడు కిరణ్ మల్లెపంగకి, నాకు ఇచ్చిన రాజ్ సార్కి ప్రత్యేకంగా పెద్ద థ్యాంక్స్. 23 సినిమా చూసిన తర్వాత దాస్ క్యారెక్టర్ని ఎవ్వరూ మర్చిపోరు. నా పేరు పవన్ రమేష్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ హెల్ప్తో ఈ యాక్టర్స్ రావడము, పవన్ చాలా యాక్టర్స్ని తెచ్చాడు, ఇదంతతో అయ్యిందండి. బట్ మలయాళం సినిమాకి ఆ స్థాయిలో యాక్ట్ చేయడం ఇది చాలా అదృష్టం అండి. ఈ ఆనిముత్యాలు ఈ సినిమాలో దొరకడం, వీళ్ళతో ఈ సినిమా ఇట్లా రావడం ఇది జస్ట్ ఒక అదృష్టం మాత్రమే అండి. కానీ ఇద్దరు యాక్టర్స్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలి. నేను లాస్ట్ టైం టీజర్లో అన్నప్పుడే మన తన్మయ్ గురించి, పవన్ రమేష్, మన సూర్య క్యారెక్టర్ ఇది అది చాలా బాగున్నాయండి. అసలు ఎట్లా మీరు మూవీలో చూస్తారు. ఇద్దరు క్యారెక్టర్స్ స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ తేజ గురించి సాగర్ క్యారెక్టర్ చేసినది. ఒక ఇంత మంచి యాటిట్యూడ్ ఒక యాక్టర్కి దొరకడం ఒక అదృష్టం అండి. ఎందుకంటే నేను ఫస్ట్ కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే, స్టార్టింగ్ మొత్తం పవన్ నీకు 1-2 ఇయర్స్ సీనియర్ మూవీలో, 1-2 ఇయర్స్ ఎల్డర్. సో అతను డామినేట్ చేస్తాడు, నువ్వు కొంచెం తగ్గు ఉండాలి. ఎందుకంటే నువ్వు అతను మెంటర్ లాగా, నీ ఫ్రెండ్ ఎల్డర్ బ్రదర్ లాగా. సో ఆ బాడీ లాంగ్వేజ్ నీకు స్టార్టింగ్లో కొత్త పిల్లలు ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు కొంచెం డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. ప్లస్ ఇతను ఈ అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయి క్యారెక్టర్ స్ట్రాంగర్ క్యారెక్టర్ రైటింగ్లో కానీ అన్నిట్లో కానీ. సో అప్పుడు నువ్వు అంత ఇంకా ఇమ్మెచ్యూర్ ఉన్నావు, సో నువ్వు తగ్గుండాలి. అండ్ దెన్ యూ విల్ గెట్ యువర్ టైమ్ యాజ్ ద క్యారెక్టర్ ప్రోగ్రెసెస్ నీకు వస్తుంది, దాని ప్రకారంగా వెళ్తూ ఉండాలి. అంటే ఫస్ట్ కోఆపరేట్ చేసి అన్ని చేసినందుకు. సో యాక్టర్స్ది అది అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి యాక్టర్స్ కూడా ఇప్పుడు సార్ అయితే ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కోచ్ కాబట్టి. బట్ అదొకటి వాట్ వీ లుక్ ఫర్ ఇస్ ఆ క్యారెక్టర్కి ఎంత అవసరము ఓపిక పట్టాలి, దెన్ యూ విల్ గెట్ యువర్ ఇది. అది ఇంకొక అమ్మాయి కూడా ఒక విక్టిమ్గా చేసిందండి, బస్లో జరిగిన అమ్మాయి. సో చిన్న పాప ఉంటుంది, అప్పుడు ఎట్లా ఉంటుంది, తర్వాత ఇతన్ని కలవాల్సి వస్తుంది జైల్లో. సో నేను చెప్పినప్పుడు సార్ కొంచెం కోచింగ్ ఇచ్చారు ఆమెకి, ఫస్ట్ టైం యాక్ట్రెస్. సో నేను ఇది విషయం అని చెప్పగానే దెన్ షీ ఫ్రోజ్. నేను ఇంతే ఇట్లే ఉంటుంది కదండి, ఇది ఇప్పుడు మా ఫాదర్ వెళ్ళారు చిన్నప్పుడు, బస్లో రాలేదు మళ్ళీ. సో దిస్ ఈస్ హౌ ఐ విల్ ఫీల్. అసలు దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ యూ బీ అని. సో ఈ యాక్టర్స్ ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడము, చేయడము ఇది జస్ట్ అదృష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్ ఒక్కటి, నాకు మన మీడియా మిత్రులు మన ఆదిత్య నుంచి నిరంజన్ సార్, మాధవ్ సార్, మళ్ళీ స్పిరిట్ నుంచి శివ, మళ్ళీ మన పిఆర్ఓ వంశీశేఖర్ గారికి. Obviously, I think let's call upon stage, sir. Yes, నిరంజన్ గారు, మాధవ్ గారు వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ స్పిరిట్ మీడియా నుంచి ఉన్నటువంటి ప్రియదర్శి గారు ఆ మెట్లు అలా అలా గ్రాఫ్ని పెంచుకుంటూనే కోర్ట్ అండ్ సారంగపాణి జాతకం ద్వారా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు అందుకున్న ప్రియదర్శి గారు ఇస్ హియర్ ఆన్ స్టేజ్. అండ్ భాషతో సంబంధం లేకుండా భావాల్ని ప్రపంచవ్యాప్తంగా అర్థమయ్యేలా చేసి ఛానల్స్ కూడా అయిపోతే చెప్పండి. గారు ఒక్క అడుగు ముందుకు వేసి, రాజు గారు అండ్ తేజ, తన్మయి ఒక్క అడుగు ముందుకు వేసిరండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. టెక్నీషియన్స్ ఐ థింక్ మళ్ళీ మీరు వెళ్ళి కూర్చోవచ్చు. అండ్ ఓకే ఎవ్రీబడి, నా పేరు తేజ అండి. మీడియాలో అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చంద్రబోస్ సార్ లిరిక్స్ రాసినందుకు మా మూవీలో. అండ్ ప్రియదర్శి బ్రో ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ కన్నా ఈ స్పీచెస్ ఇస్ హార్డర్ పార్ట్ అనిపిస్తుందండి వెళ్ళే కొద్దికి. ఈ మధ్య స్టార్ట్ చేశాను, స్లోలీ ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ ఏసింగ్ ఇట్. మూవీ గురించి వస్తే అండి, యూజువల్గా నేను అబ్జర్వ్ చేస్తున్న వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆన్ కరెన్సీ అండ్ ఫేమ్.
నాకు ఒక 27 years ఉంటాయండి. నాకు 10 years అప్పటి నుంచి ఎంతో కొంత మైండ్ డెవలప్ అయ్యి చూస్తూ ఉంటాం కదా. సో ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. దీస్ బోత్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు పుట్ సమ్వేర్. అంటే మిమ్మల్ని ఎక్కడన్నా పెట్టాలంటే సొసైటీలో దీస్ బోత్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాజ్ సార్ ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్. నాకు మంచి సినిమా తీయాలమ్మా, డబ్బు వస్తుందా రాదా పక్కన పెట్టేద్దాం. ఆఫ్ కోర్స్ ఆడితే వెరీ గుడ్, ఆడకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ పీపుల్ హ్యావ్ లాస్ట్, దే హెవెంట్ సీన్ అ వెరీ గుడ్ ఫిలిం అని ఎప్పుడు అంటూ ఉంటారు. ఈ మూవీ లాస్ట్ టైం చెప్పినట్టండి చాలా స్క్రిప్ట్స్ తర్వాత ఫస్ట్ అసలు ఎవరు నమ్మలేదండి నేను యాక్టింగ్ చేయగలను. నాకే అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. బట్ పుల్డ్ ఇట్ ఆఫ్ సమ్ హౌ. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ ట్రయల్స్ తర్వాత కొన్ని స్క్రిప్ట్స్ యావరేజ్గా ఉన్నాయి, ఓకే వీ కెన్ వర్క్ ఆన్ ఇట్ అనిపించింది. కానీ ఈ స్క్రిప్ట్ విన్నాకండి నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది. ఏంటంటే నేను జీవిస్తున్న లైఫ్, ఈ క్యారెక్టర్ ఈజ్ కంప్లీట్లీ దర్ ఇస్ అ నార్త్ అండ్ సౌత్ పోల్ డిఫరెన్స్. సో చాలా ఎక్సైట్ చేసిందండి. యూజువల్గా డెబ్యూ ఫిలిం అంటే కొంచెం ఫైట్స్, డ్యాన్స్, మంచి ఐటమ్ సాంగ్ యూజువల్గా అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్ ఈస్ హౌ ద ట్రెండ్ హ్యాస్ బీన్ గోయింగ్ సిన్స్ ద పాస్ట్ ఐ థింక్ 1.5 decade. కానీ ఈ స్క్రిప్ట్ విన్నాకండి ఇట్ హాజ్ ఎక్సైటెడ్ మీ సో మచ్. అదే మనం వచ్చిన పర్పస్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీకి వచ్చిన పర్పస్ ఏంటారా, యాక్ట్ చేద్దాం, హీరో అవుతామా, సరే పక్కన వేరే రోల్ చేస్తామా పక్కన పెడితే దట్ వాజ్ ద కోర్ పాయింట్ అండి. అండ్ నాకు నేర్చుకోవటానికి దిస్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ ఐ థింక్ హ్యాస్ అన్లాక్డ్ సమ్, అంటే నాలో ఈ కోణం కూడా ఉంటుందా అనే పర్స్పెక్టివ్ నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి. కానీ ఈ మూవీ చేశాక ఐ థాట్ అరే ఓకే ఇలా ఉంటుందా లైఫ్. తప్పు అనేది అందరం చేస్తాం కదండి, ఎవరు చేయలేదు తప్పు. 10 ఏళ్ళ నుంచి లేకపోతే 2 ఏళ్ళ నుంచి పుట్టిన అబ్బాయి నుంచి 60 ఏళ్ళ వరకు వచ్చే ముసలాయన కూడా తప్పు చేస్తాడండి. తప్పు అనేది అందరం చేస్తాం లైఫ్లో. నా పర్స్పెక్టివ్ ఎలా ఉండేదంటే అంటే ఏమన్నా ఎవరైనా తప్పు చేశారు, ఎందుకురా వీడు ఇలా చేస్తున్నాడు, అసలు వీడిని అసలు అంటే యూజువల్ మన వాడుక భాష ఈయన కొట్టాలా లేకపోతే వీడికి అసలు సెన్స్ లేదురా అనుకుంటాం. బట్ ఈ మూవీ చేశాకండి దేర్ ఇస్ అ న్యూ పర్స్పెక్టివ్ దట్ హ్యాస్ అన్లాక్డ్ ఇన్ మీ. వన్ ఇస్ పేషెన్స్ అండ్ వన్ ఇస్ ఇంకొక విధంగా కూడా చూడటం. అరే వాడు ఎందుకు చేసి ఉంటాడు తప్పు, కావాలని ఎవరైనా చేయం కదండి తప్పు, కావాలి చేసాలి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ యూజువల్గా తప్పు అనేది ఇట్ హ్యాపెన్స్ బై మిస్టేక్ అంటాం. సో ఇది చేశాకండి దట్ న్యూ పర్స్పెక్టివ్. అంటే ఇన్నేళ్ళు ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నాను. ఈ మూవీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఈ మూవీ జర్నీతో ఐ హ్యావ్ స్టార్టెడ్ సీయింగ్ అన్ అదర్ సైడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్. అండ్ ఈ మూవీలో అంటే ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ టూ మెనీ థీమ్స్, చాలా థీమ్స్ ఉన్నాయండి. యూజువల్గా ఒక మూవీలో 1 or 2 థీమ్స్ ఇన్కార్పొరేట్ చేయటం అంటే ఇట్స్ వెరీ హార్డ్. ఈ మూవీలో ఆల్మోస్ట్ 4 to 5 థీమ్స్ చేసామండి. We have taken people, visually we have taken them back to the 1990s. మనకు అంటారు కదండి రాజుల కాలం నుండి ఇప్పుడు వరకు there is injustice, there is good and there is bad. Always in society there is yin and yang. There's a reason why ఇటు రెండు సైడ్లో ఉంటారు, లెఫ్ట్ అండ్ రైట్ వింగ్. సో నా థాట్ ప్రాసెస్ అయిపోయిందండి. ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ సమ్ అదర్ థాట్. You can take the help of your director. సో లెఫ్ట్ అండ్ రైట్ వింగ్ రెండు సైడ్స్ ఉంటాయండి. సో ఒకప్పుడు జరిగిన అన్యాయం కానీ ఒకప్పుడు జరిగిన డ్యామేజ్ అందరు మర్చిపోయి ఉంటారు. ఈ మూవీ ద్వారా ఏంటంటే వీఆర్ నాట్ ట్రయింగ్ టు కొత్త గొడవలు రేపుదామని కాదు, లేకపోతే ఏమన్నా ఇలా జరిగిందని. వి జస్ట్ హియర్ టు షో ఓకే there is good but there is also bad at a certain point of time in society and it is still there even date. So we are just trying to show it in a good dramatic format. I hope this speech was little better than last time and thank you so much Andy for coming. The rest I think we'll speak in the pre-release. Superb, Teja garu, thank you so much.
అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి, అందరు ఆడియన్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ హు హావ్ బీన్ హియర్. మీ టైం తీసుకుని ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చంద్రబోస్ సార్ అండ్ ప్రియదర్శి గారు. నా డెబ్యూ ఫిలిమే చంద్రబోస్ గారు లిరిక్స్ రాయడం ఇస్ సంథింగ్ అబౌవ్ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. అంటే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్క సాంగ్ యాక్చువల్గా మీరు ఇప్పుడు వింటే చంద్రబోస్ గారు రాసింది, ఇట్ ఈస్ షోయింగ్ అవర్ జర్నీ. నేను మళ్ళీ వింటున్న కొద్దీ అరే సాంగ్లోనే మా జర్నీ తెలిసిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అంత బ్యూటిఫుల్గా లిరిక్స్ రాసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియదర్శి గారు, ఐ హవ్ సీన్ యువర్ జర్నీ ఫ్రమ్ జాతిరత్నాలు ఇప్పుడు కోర్ట్ దాకా, సారంగపాణి జాతకం దాకా. ఆడిషన్ వీడియోస్ నేను జనరల్గా యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. అలాగనే ప్రియదర్శి గారు అంత తెలియనప్పుడు ఐ హవ్ సీన్ అన్ ఆడిషన్ క్లిప్ ఆఫ్ యువర్స్. డిఫరెంట్ ఎమోషన్స్ ఎమోట్ చేస్తున్నారు దాంట్లో. అక్కడే ఐ హ్యావ్ గాట్ టు నో దట్ హీల్ బీ సక్సెస్ఫుల్ సమ్ డే అనేసి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సార్. అండ్ అమ్మమ్మ ఇక్కడందరూ వచ్చి వీళ్ళు కూడా వచ్చారు. అమ్మమ్మకి ఎంత కాళ్ళనొప్పి ఉన్నా కూడా వాట్ ఎవర్ ద ఈవెంట్ ఇస్, నాదైతే కాళ్ళనొప్పి పక్కన పెట్టేసి షీజ్ లైక్ ఓకే వచ్చేస్తాను అనేసి. థ్యాంక్ యూ అమ్మమ్మ ఇక్కడ వచ్చినందుకు. అండ్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్, రాజ్ సార్, ఐ థింక్ థ్యాంక్ యూ వుడ్ ఫాల్ షార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. ఫస్ట్ ఫిలిమే ఒక డెబ్యూ ఆర్టిస్ట్కి, యాక్ట్రెస్కి ఫుల్ లెంత్ రోల్ దొరకడం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. అండ్ సార్ హ్యాస్ బీన్ లైక్ అ మెంటర్. ఇప్పటికి కూడా సార్కి ఏమైనా అబౌట్ ఎనీ సజెషన్స్ నేను టెక్స్ట్ చేస్తూ ఉంటే, హౌ మచ్ ఎవర్ బిజీ హీ ఈస్, హీ రిప్లైస్ మీ విత్ ఇన్ సెకండ్స్లో అసలు. అండ్ ఒక యాక్ట్రెస్కి సేఫ్టీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ సార్ మేడ్ ష్యూర్ షూట్స్లో, సెట్స్లో ఎవరు కూడా దే డిడ్ నాట్ కమ్ టు మీ అండ్ డిస్టర్బ్ మీ. ఐ వాజ్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ యాక్టింగ్. I think this is something which everyone have to implement in the direction. దీనివల్ల నాకు ఎక్కడ కూడా ఫోకస్ పోకుండా, ఇఫ్ యూ సీ ద ఫిల్మ్ యూల్ అండర్స్టాండ్ వై దట్ నేను అంత ఫోకస్డ్గా అంత మంచిగా నా క్యారెక్టర్ని పోర్ట్రే చేయగలిగాను అనేసి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఐ నో యాక్టింగ్, ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టెన్షన్స్ ఆర్ వరీస్ అబౌట్ ఇట్. అండ్ కమింగ్ టు ద ఫిలిం, ఒక ప్యూర్ లవ్ స్టోరీ, 90s లవ్ స్టోరీ. ఈ ప్యూరిటీ మిస్ అవుతున్నాం ఇవాళ రేపు జనరేషన్లో. ద ట్రెండ్ హ్యాస్ చేంజ్. ఇలాంటి ఫిల్మ్స్, ఒక ప్యూర్ మంచి లవ్ స్టోరీస్ ఇవాళ రేపు అసలు కనిపించట్లేదు. సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ, ఈ జనరేషన్ వాళ్ళకి స్పెషల్గా ఈ సినిమా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలిసి తెలియక చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే ఆ మిస్టేక్ చాలా పెద్దగా అయ్యి ఎలా వాళ్ళ లైఫ్ని బలి తీస్తుంది అనేసి ఈ ఫిలిం చెప్తుంది. సో దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఫిలిం అందరూ చూడాలి. దిస్ జనరేషన్స్, ఓల్డర్ జనరేషన్స్ అందరూ కనెక్ట్ అయ్యే ఫిలిం. సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు గో టు ద థియేటర్. May 16th నా ఫిలిం రిలీజ్ అవుతుంది. ఐ వాంట్ యూ ఆల్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్స్ లైక్ అస్. తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఒక ఫ్రెష్ ఫేసెస్ని ఎంకరేజ్ చేస్తూ, ఐ హోప్ యూ ఆల్ విల్ వాచ్ దిస్ ఫిలిమ్స్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అందరు అంటారండి, ఇప్పుడు థియేటర్లో ఎవరికి రావట్లేదు కదా, ఓటీటీకి వెళ్తే అయిపోతుంది కదా అని. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే అండి, ఓటీటీకి వెళ్తే ఫస్ట్ థియేటర్కి వెళ్తామంటారని తెలియదు అందరికీ జనరల్గా. సో సో కానీ ఇంకొకటి ఏంటండి, నాకు థియేటర్కి వెళ్ళాలని కూడా రీజన్ ఏంటంటే, ఒక ఫైన్ టెక్నికల్ టీమ్ అండి ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా అసోసియేట్ బాలు FTI నుంచి, సౌండ్ డిజైనర్ నితిన్, సౌండ్ మిక్స్ చేసిన అజిత్, స్క్రీన్ రైటింగ్ రాసిన వీళ్ళంతా FTI నుంచి వచ్చిన వాళ్ళు. సినిమాగ్రఫర్ ప్రాగ్ ఫిల్మ్ స్కూల్లో నుంచి, ఇప్పుడు శ్రీపాల్ నిఫ్ట్ నుంచి. సో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్. మళ్ళీ మ్యూజిక్ దగ్గరకు వచ్చేసరికి మార్క్ మ్యూజిక్లో లిరిక్స్ 3 పాటలు చంద్రబోస్ సార్ రాశారు, 2 పాటలు ఇండస్ రాశారు, 1 పాట రెహమాన్ సార్ రాశారు. మంచి సింగర్స్ పాడారు దీంట్లో. కార్తీక్, రమ్య బెహ్రా, చిన్మయ్, కైలాష్ కేర్, కపిలన్. సో చిన్న సినిమాలలో ఇది చాలా పెద్ద సినిమా అండి. సో అందుకనే ఇది మిక్స్లో కానీ థియేటర్ కోసం చాలా శ్రద్ధ తీసుకొని చాలా టెక్నికల్గా కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు లొకేషన్స్ సెట్స్లో ఏదో చేసేయచ్చు, బట్ యాక్చువల్ జైలుకి వెళ్ళడము, ఈ రీజన్స్ వల్ల ఈ సినిమా థియేటర్కి పర్ఫెక్ట్ సినిమా. సో ప్లీజ్ చూడండి, చూస్తే
అట్లీస్ట్ ఓటీటీస్ మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. సో చిన్న సినిమాలు, ఇట్లాంటి సినిమాలు కూడా ఎందుకు ఆడాలంటే అండి, ప్రస్తుతం ఇప్పుడు థియేటర్స్లో సరే స్టార్ మూవీస్ ఆడుతున్నాయి, విఎఫ్ఎక్స్ ఉన్న మూవీస్ ఆడుతున్నాయి అని అంటే అది సరిపోదండి. ఎందుకంటే ఆ ఇకో సిస్టంలో అవి సర్వైవ్ కావాలంటే థియేటర్స్కి మళ్ళీ ఈ థియేటర్స్ ఈ స్మాల్ ఫిల్మ్స్ అన్నీ వెళ్తేనే ఎంతో అంత ఆక్యుపెన్సీ ఉంటేనే సినిమా థియేటర్స్ ఉంటాయి. లేకపోతే ఫ్యూచర్లో స్టార్ ఫిల్మ్స్ కూడా అయిపోతాయి థియేటర్స్లో, లేకపోతే ఎక్కడి నుంచి ఆడతాయండి. సో అవి కూడా ఉండాలి. అండ్ దెన్ ఆల్ సచ్ యాక్టర్స్, ఇప్పుడు దర్శి లాంటి బ్రిలియంట్ యాక్టర్స్ ఒక్కొక్క రోల్తో వాళ్ళు ఎలా ఎదిగి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలో వెళ్ళారు. సో ఈ యాక్టర్స్ అందరూ కూడా రేపొద్దున అలా వెళ్తారు. సో పెద్ద సినిమాకి అవసరం వచ్చిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఇక్కడ అంతా చేసి అక్కడికి వెళ్తారు. సో అదే స్టేట్ గవర్నమెంట్ని కూడా మొన్న అదే రిక్వెస్ట్ చేశాను. సో ఇలాంటి సినిమాలు ఏదైతే డబ్బులు ఇవన్నీ ఆశించకుండా చేస్తామో గవర్నమెంట్ కూడా ఒక ముందుకు వచ్చి దీన్ని ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి సినిమాల్ని అని రిక్వెస్ట్ చేశాను. చూడాలి. ఇంకొకటి మీడియా సపోర్ట్ కూడా ఒక రిక్వెస్ట్ చేయడానికి రీజన్ ఏంటండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ మీడియాలో కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇట్స్ ఏ బిజినెస్, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, దాన్ని బట్టి చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇంతలో రీసెంట్గా ఒక ఆర్టికల్ ఎక్కడో చదివాను, మీడియాకి ఇస్తున్నాం కాబట్టి రివ్యూ అంటే దట్స్ నాట్ ద రైట్ వే అండి. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ మన సినిమా అందరికన్నా ముందు కనిపించాలని లేదా ఇది రావాలని. సో దానికి మనం ఇచ్చినంత మాత్రాన మీడియాని పాజిటివ్ రాయడం దట్స్ ఎ వెరీ అన్ఫేర్ థింగ్ టు ఆస్క్ ది మీడియా. ఈ మూవీ కూడా వాట్ ఎవర్ ద మీడియా సేస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. కానీ ఒకటేంటంటే నేను మీడియా రివ్యూస్లో నాని గారు కూడా మొన్న ఏదో రాయండి, బట్ ఇది చూడాలా లేదా రాయండి, బట్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ వ్యూ. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే మీ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ జాన్రాస్ రివ్యూ చేసేవాళ్ళు ఉండాలండి. ఒకే పర్సన్ సమ్టైమ్స్ ఒకరికి వ్యాంపైర్స్ మూవీస్ ఇష్టం లేదనుకుందాం, లేదా ఇంకొకటి ఏదో ఇష్టం ఉండదు, జాంబీస్ ఇష్టం ఉండదు. సో వాళ్ళని ఇప్పుడు వెళ్ళి ఆ మూవీ రివ్యూ చేయమంటే అది కొంచెం కరెక్ట్ కాదండి. బికాస్ దే గో విత్ నాకు ఇది ఇష్టం ఉండదు అని చేయడం. సో ఒకే పర్సన్కి పాసిబుల్ కాదు. సో ఎఫ్టీఐ లాంటి మంచి ఫిల్మ్స్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్స్ చేయాలి, సో దట్ దే అండర్స్టాండ్ హౌ టు అప్రిషియేట్ ఎ ఫిల్మ్. అండ్ ద సెకండ్ పార్ట్ ఈస్ అన్ని జానరాస్ అందరు కవర్ చేయలేరు కాబట్టి మీడియా ఆ గ్రూప్లోనే డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ చేస్తే దే విల్ డూ జస్టిస్ టు ద ఫిల్మ్ వెన్ దే రివ్యూ ఇట్. ఇష్టం లేని ఫిల్మ్ చేస్తే కుదరదు అది. సో ఇదొక రిక్వెస్ట్ అండి మీడియా దగ్గర నుంచి కూడా. ఇలాంటి ఫిల్మ్స్ కూడా ఏవైతే మేము ఏవి కమర్షియల్ పెద్దగా ఆలోచించి చేసిన అన్ని క్యాల్కులేషన్తో చేసిన సినిమాలు కాదు, ఇలాంటి వాటిని కొంచెం మీరు ప్రోత్సహించాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇప్పుడు మలేషియన్ చేసినప్పుడు ఎప్పుడు అనుకోలేదు మళ్ళీ ఇంకొక బలగం వస్తుంది అని. సో అట్లాంటి ఇంకా చాలా సినిమాలు వస్తాయి. సో ప్లీజ్ హెల్ప్ అస్ అండి, ఎంకరేజ్ సచ్ ఫిల్మ్స్. సో ఇంకా ఫిల్మ్స్ రావాలి, ఇంకా థియేటర్స్లో చిన్న ఫిల్మ్స్ రావాలి, దాంతో ఇంకా పెద్ద ఫిల్మ్స్ కూడా ఆడతాయి. సో ఈ ఎకో సిస్టమ్తో సినిమాలు ఉంటాయి, మీడియా ఉంటుంది, దీని మీద ఉన్న ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్. ఇట్స్ ఎకో సిస్టమ్ అండి. ఈచ్ ఆఫ్ అస్ డిపెండ్ ఆన్ ఇట్. సో ప్లీజ్ హెల్ప్ అస్. థ్యాంక్ యూ సో మచ్.